వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. హైదరాబాద్ సంతోష్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. మెయిన్ బాగ్ మసాన్ గట్టి ప్రాంతంలో యువకుడిని హత్య చేశారు. అయితే యువకుడిని 31 ఏళ్ల లాయిక్గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. అయితే మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మొత్తం మీద దీని వెనకాల కుట్ర ఎవరిదైనా ఉందని పోలీసులు భావిస్తున్నారు. సో ఎవరైనా అదుపులోకి తీసుకున్నారా? దీనికి సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఏమైనా వెల్లడించారా? పూర్తి అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ పాత బస్తీలోని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి దారుణ హత్య జరిగింది. దానికి సంబంధించి ఏదైతే మోయిన్ బాగ్ లోని మసాన్ గట్టి శ్మశాన వాటిక ప్రాంతంలో 31 ఏళ్ల సయ్యద్ లాయిక్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా మరి హత్య చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన మొయినాబాగ్ నివాసి 31 ఏళ్ల సయ్యద్ లాయిక్ గా గుర్తించారు. అయితే ఇది మొత్తం కూడా సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అయితే ఘటన తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మొత్తం కూడా అసలు హత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో ప్రస్తుతానికైతే విచారణ చేస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా ప్రస్తుతానికి అసలు ఈ హత్య ఎందుకు చేశారు అనేది ప్రాథమికంగా అయితే మరి ఆ లూయిక్ ని కొందరు వ్యక్తులు చర్చలకని పిలిచి కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్టు తెలుస్తా ఉంది. అంటే మనం మాట్లాడుకుందాము, కొంత సెటిల్మెంట్ ఏదో విషయాలలో మరి మాట్లాడుకుందాం రా అని చెప్పేసి పిలిచి అర్ధరాత్రి 9 గంటల ఆ సమయంలో మరి విచక్షణ రహితంగా దారుణంగా పొడిచి మరి ఇది చేసిన పరిస్థితి ఉంది. ఆ మొత్తం కూడా వాళ్ళు అక్కడ నుంచి మొత్తం పొడవడంతో కూడా అక్కడికక్కడే మరి అతను మరణించినట్లు తెలుస్తా ఉంది. అయితే సమాచారం తెలుసుకున్నటువంటి క్లూస్ టీమ్ మొత్తం కూడా ఆధారాలు సేకరించే పనిలో ఉంది. అయితే మృతదేహాన్ని మరి పోస్ట్ మార్టం నిమిత్తం అయితే ఉస్మానియా ఆసుపత్రి మార్చిడికి అయితే పంపించడం జరిగింది. ఈ హత్య వెనుక అతని స్నేహితులైనటువంటి ఆదిల్, సల్మాన్ అలియాస్ గోలి అనే వ్యక్తులు మరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా మరి సమాచారం అయితే అంది. వీరిద్దరు గతంలో కొంత గంజాయి విక్రయాలు అలాగే ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి కేసుల్లో జైలుకు వెళ్లి ఇటీవల విడుదలై వచ్చినట్టు తెలుస్తా ఉంది. పోలీసులు మాత్రం ఈ రెండు కోణాల్లో, అంటే ఆస్తి అలాగే మరి ఆర్థిక విషయాలలో ఉన్నాయా లేదంటే గంజాయికి సంబంధించినటువంటి గొడవలు అనే కోణంలో రెండు కోణాల్లో కూడా ప్రస్తుతానికి విచారణ చేపడతా ఉన్నారు. పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియదు. కొంతవరకు ఎందుకంటే ప్రధానంగా అనుమానిస్తున్నటువంటి 3 వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం లేదా పాత కేసులకు సంబంధించి ఏమైనా ఉన్నాయి అనేటువంటి ఏదైతే నేర చరిత్రకు సంబంధించినటువంటి అంశాల ప్రక్రియను ప్రారంభించడం ఇలాంటిది ఏమైనా చేశారా? సో వీరి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? లూయి కుటుంబ సభ్యులు డెఫినెట్ గా వీళ్ళ 3 పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ప్రస్తుతానికి అయితే మరి నిందితులను విచారణ చేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మరి మొత్తం కూడా ఇది చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే వాళ్ళు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. అయితే ఈ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి ఏదైతే ఈ గంజాయి విక్రయాల పంపిణీలో గొడవలు మరి పాత కక్షలకు సంబంధించిన అనే కోణంలో కూడా ప్రస్తుతం పూర్తిగా డెప్త్ ఇన్ డీటెయిల్స్ గా మరి విచారణ జరుగుతా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏసీపీ సంతోష్ నగర్ చెందినటువంటి ఏసీపీ టి సుఖీందర్ సింగ్ కూడా ప్రస్తుతం ఇది దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో మరి పూర్తి డీటెయిల్స్ తెలియాలి. ఇప్పటికే మరి ఇటు నిందితుడి యొక్క ఎవరైతే నిందితుడు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి పోలీసుల అదుపులోనే ఉన్నారు. కానీ ఎవరైతే మరణించిన వ్యక్తి ఉన్నారో ఆ మరణించిన వ్యక్తి యొక్క మరి ఫ్యామిలీ అయితే మరి ఏమంటున్నారు ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటది. సో మనకి ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే రావాల్సిన అవసరం ఉంది. పోలీసుల నుంచి సమాచారం వచ్చిన తర్వాత మరొకసారి అప్డేట్ చేసే అవకాశం ఉంటది. ఏదేమైనప్పటికీ హైదరాబాద్ లో తరచుగా ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం కూడా ఈ గంజాయి బ్యాచ్ కి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారం ఉందో గంజాయి బ్యాచ్ అంతా కూడా రెచ్చిపోతా ఉంది. సో విచక్షణ రహితంగా ఎక్కడ పడితే అక్కడ గంజాయి తాగుతా ఉన్నారు, గంజాయికి మత్తులో ఊగుతా ఉన్నారు, రాత్రి పగలు అనే తేడా లేకుండా కూడా ఇట్లాంటి ఘటనలు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఇట్లాంటి ఘటనలు ఎక్కువ అవుతా ఉన్నాయి. ఇది కక్షల దాకా పోయి ప్రాణాలు తీసుకుంటున్న పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. రైట్ సత్యం, థ్యాంక్ యూ. హైదరాబాద్ సంతోష్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. మోయిన్బాగ్ మసాన్ గట్టి ప్రాంతంలో యువకుడిని దారుణంగా హత్య చేశారు.
అయితే యువకుడిని 31 ఏళ్ల లాయిక్గా గుర్తించారు పోలీసులు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా నిందితుల కోసం గాలింపు చర్యలను కూడా పోలీసులు ముమ్మరం చేశారు. సో గంజాయి వ్యవహారం మాత్రం కొంతవరకు ప్రకంపన రేపుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ హత్య కేసుకు సంబంధించి గంజాయి ఉందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. సంతోష్ నగర్ మరి ముఖ్యంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. సో అక్కడ ఈ హత్య మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్న పరిస్థితి కనబడుతుంది.